అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా అద్వి గజ్జ పూజ వీడియో అన్నమాట. డ్యాన్స్లో జాయిన్ అయిన తర్వాత స్టెప్స్ అయిపోయిన తర్వాత గజ్జ పూజ చేసి ఫస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇప్పిస్తారు. ఆ గజ్జ పూజ రోజు చిన్న ఫంక్షన్ లాగా అందరు పేరెంట్స్ కలిపి చేశారనమాట. మేడము గజ్జలు కట్టి ఫస్ట్ స్టెప్స్ వేపిస్తుంది. ఇది కన్యకా పరమేశ్వరి టెంపుల్. ఇక్కడ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఇట్లా మా పాపని ట్రెడిషనల్గా రెడీ చేసినాం. అందరు ట్రెడిషనల్గా రెడీ అయ్యి వచ్చారు. ఇక్కడ చూసిరా ఫొటోస్ దిగుతుందన్నమాట. ఫస్ట్ వచ్చేసినాం మేడం కంటే ఫస్ట్, అందుకని 7కే ఉండాలంటే 7కే వచ్చేసాం. ఇంకా ఉపవాసం ఉండాలన్నమాట పిల్లలు. ఉత్తప్పుడు తిన్నారు, కానీ ఇప్పుడు మాత్రం తింటారు, ఆకలి అవుతుంది అని అంటారు. ఇంకా మేడం చాలా సపోర్టింగ్ ఉంటారన్నమాట. ఈ మేడమే బ్లూ కలర్ శారీ కట్టుకుంది. అద్వి వాళ్ళ డ్యాన్స్ గురువు గారు అన్నమాట. చాలా మంచిది, అసలు ఫుల్ ఎంకరేజ్ చేస్తుంది పిల్లల్ని మాత్రం. అప్పుడే ప్రోగ్రామ్స్ కూడా తీసుకెళ్తుండే, చాలా మంచిది. చూసారుగా, ఇలా అందరూ వాళ్ళ గోత్రనామాలు చెప్పి ఇట్లా చేయించుకున్నారు అర్చన. తర్వాతకి గజ పూజ స్టార్ట్ అయ్యింది. ఇప్పటి నుంచి పిల్లలు సిన్సియర్గా వింటున్నారు అన్నమాట. ఇట్లా పూజాన్ని తీసుకొచ్చి ఫస్ట్ శివయ్యకు పూజ చేసినామన్నమాట. శివయ్యకు పూజ చేసిన తర్వాత గజ్జలకు పూజ చేసిన తర్వాత వాళ్ళకి గజ్జలు కట్టి ఆశీర్వదిస్తుంది అన్నమాట వాళ్ళ మేడము. తర్వాతకి గజ్జలు కట్టి బియ్యం పైన డ్యాన్స్ చేపిస్తారు. కొన్ని స్టెప్స్ వేయించిన తర్వాత ఇంకా తర్వాత డే నుంచి వాళ్ళు మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వచ్చు అన్నమాట. ఇట్లా గజ్జ పూజ కాకుండా చేస్తే శివుడికి కోపం వస్తుందంట. నాకు కూడా ఈ మేడమే చెప్పింది. పిల్లలందరూ చక్కగా రెడీ అయ్యి వచ్చారన్నమాట. ఇంకా పేరెంట్స్ పిల్లలు పూజ అయినంత వరకు ఫాస్టింగ్ ఉండాలి, ఏం తినొద్దు, ఏం తాగొద్దు అని చెప్పారు మేడం గారు. మేము కూడా అట్లనే ఫాలో అయినాము. ఇంకా వీళ్ళకి జుట్లు వేసి సదరడమే సరిపోతుంది. చాలా హ్యాపీ అనిపించింది. 1 ఇయర్ వెయిట్ చేసిన తర్వాత అయ్యింది మా పాపకి. కొంతమంది ముందే అయ్యింది, కానీ నేనే కొంచెం స్టెప్స్ వచ్చినాక చేయించినాం అన్నమాట. మేడం అయితే చాలా ఎంకరేజ్ చేశారు నిజంగా. పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మేడం గారితో పసుపు కుంకుమ వేయించి ఇక్కడ సరస్వతీదేవి ఫోటో కూడా ఉంటే గంధం కూడా పెట్టిపిస్తున్నాడు పంతులు. తర్వాతకి అక్షింతలు ఇంకా పువ్వులు ఇట్లా చల్లిపించి దండం పెట్టిపించారన్నమాట. తర్వాత పిల్లలతో కూడా చేయించారు. ఫస్ట్ వాళ్ళ మేడము దేవుడికి పూలు వేసి నమస్కరించుకున్న తర్వాత వాళ్ళ స్టూడెంట్స్ అందరితో పూలు వేయించి దండం పెట్టిపించారన్నమాట. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, దేవుడిని మంచిగా ప్రే చేసుకుంటున్నారు వాళ్ళు. మంచిగా అనిపించింది, చాలా బాగా అయింది గజ పూజ మాత్రం. నేను ఎక్స్పెక్ట్ చేసిన కంటే మంచిగా అయిందన్నమాట. టెంపుల్ కూడా చాలా బాగుంది. ఆ రోజు చాలా మంచి రోజు అన్నమాట. అట్లా జరిగింది, మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి నేను ఇట్లా వీడియో తీసి పెట్టుకున్నాను. మా పాపకైతే డ్యాన్స్ అంటే చాలా ఇష్టము. చదవని 1 నిమిషం పక్కన పెడుతుంది, కానీ డ్యాన్స్ మాత్రం అస్సలు వదిలిపెట్టదు. మేడం కూడా కొంచెం సన్నగా ఉంది, చేయదో అనుకుంది, కానీ ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ కూడా ఇప్పించింది మేడం. చూసారుగా, ఇక్కడ అందరి పిల్లలతోని గజ్జలకి నటరాజ స్వామికి కూడా పూలు వేయించి దండం పెట్టిపిస్తుంది. ఇంకా గజ్జలకు కూడా పూలు వేయించింది అన్నమాట. పూలు వేయించి నమస్కరించింది. ఫస్ట్ ఫొటోస్ బాగా రాలేదని చెప్పేసి మళ్ళీ తీసిర్రు అద్వికని. చూసారుగా, మా అద్విక జుట్టు చిన్నగానే ఉంది, కానీ ఆమెకు పెద్ద జుట్టు అంటే చాలా ఇష్టము. చూడండి ఎట్లా వేసుకుంటుందో. ముందే పిక్ బాగా రాలేదని చెప్పి ఫోటో చూడు అని చెప్తున్నాను నేను ఇక్కడ. వీళ్ళ గ్యాంగ్ వాళ్ళందరికీ అప్పుడే అయ్యింది గజ పూజ. ఇంకా తర్వాత పిల్లలందరితోని పంతులు గారు ఒక శ్లోకం చెప్పించి
పూజ అయిపోయింది. ఇంకా పూజ అయితే అయిపోయింది. పంతులకి ఎంత తాంబూలం ఇస్తారో అంత ఇచ్చారన్నమాట. తర్వాత మేడం ఎంత కష్టపడి చేశారు కదా, ఇంకా మేడం కూడా మనము తాంబూలం ఇవ్వాలి. అందుకని నేను కొబ్బరికాయ, శారీ, గాజులు, పూలు, స్వీట్ బాక్స్ అట్లా తీసుకొని వెళ్ళాను. నేనే కదా, అందరు అట్లనే తీసుకెళ్ళారు. కుంకుమ, పసుపు, తమలపాకు ఇట్లా తీసుకెళ్ళి మేడం గారికి తాంబూలం ఇచ్చామన్నమాట. ఇంత బాగా మా పాపని చేసినందుకు ఏదో గిఫ్ట్ లాగా అట్లా అనిపించింది. అందుకే అందరు పేరెంట్స్ తెచ్చిర్రు, కానీ ప్రేమతో ఇచ్చామన్నమాట. చూసారు కదా మేడం ఇంకా ఫొటోస్ దిగమని చెప్తుంది. ఫొటోస్ మాత్రం బాగా వచ్చినాయి. ఈవిడ మేడం పక్కన ఉన్న ఆమె కూడా మేడమే అన్నమాట. వాళ్ళకి డ్యాన్స్ స్టూడియో కూడా ఉంది. మేడం అక్కడ చెప్తారు, ఇక్కడ చెప్తారు క్లాసెస్. తర్వాత మేడం మా పాపకి బ్లెస్సింగ్స్ ఇస్తుందన్నమాట. ఇంకా మాతో కూడా ఇప్పిస్తుంది. అక్షింతలు తీసుకోమని ఎందుకో అనుకున్నా, ఇంకా మాతో కూడా ఇప్పిస్తుంది. పేరెంట్స్ కూడా బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి, ఇంకా గ్రాండ్ పేరెంట్స్ వస్తే వాళ్ళు కూడా ఇవ్వచ్చు. ఇంకా మా అత్తయ్య వాళ్ళు ఊర్లో ఉన్నారు, మా మమ్మీ వాళ్ళేమో మా జున్ను దగ్గర ఉండే, అందుకని మేమే వచ్చాము. ఇంకా మేడంతో కూడా ఇప్పించిన. తర్వాత ఒక పిక్ తీసుకున్న తర్వాత అందరి పేరెంట్స్ కూడా ఇచ్చారన్నమాట. తాంబూలాలు తెస్తారు కదా, వాళ్ళు కూడా తెచ్చినాయని పెట్టారు. తర్వాత మేడం పిల్లలకి గజ్జలు కడుతుంది. చూసారు కదా, ఇవన్నీ గజ్జలు ఇక్కడ సైడ్కి పెట్టినాయి. పూజ చేయించిన తర్వాత పూలు పిల్లలతో నేర్పించి మొక్కిపించింది కదా, అవే గజ్జలు ఇప్పుడు మేడం పిల్లలకి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత మేడమే ఆమె చేతులారా కాళ్ళకి కడుతుంది అన్నమాట. ఫస్ట్ వాళ్ళ మేడమే కడుతుంది కాళ్ళకి. చూసారు కదా, నవ్వమని చెప్తుంది ఫొటోస్కి మేడం. ఇంకా ఇప్పుడు గజ్జలు కడుతుంది చూడండి. ఎంతమందికి చేసిందో మేడం, అంత పొద్దుగాలు వచ్చి ఒక 30-40 మెంబర్స్కి చేసింది. చాలా గ్రాండ్గా మంచిగా అనిపించింది అసలు టెంపుల్లో. ఇక్కడ కాళ్ళకి గజ్జలు కడుతుంది అన్నమాట. ఈమె ఒక్కదానికే కాదు, వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ కడుతుంది. ఎన్ని గజ్జలు ఉన్నాయో చూసారు కదా ఇందాక అక్కడ, అవన్నీ పిల్లలకే అన్నమాట. ఇక్కడ మా పాప అప్పుడే ఫొటోస్కి ఫోజులు ఇస్తుంది. ఫస్ట్ అక్కడ చూడమని చెప్తున్నాము. ఇంకా ఒక 2 ఫొటోస్ దిగారన్నమాట. మేడం గజ్జలు పట్టుకొని ఫోటో దిగింది. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మా పాపకు కూడా హ్యాపీగా ఉంది. అయితే వాళ్ళ గ్యాంగ్లో కొంతమందికి ఆల్రెడీ అయ్యింది, నాకు ఎప్పుడైతుందని అడుగుతుండే అన్నమాట గజ్జ పూజ. ఫస్ట్ నటరాజ స్వామికి దండం పెట్టుకుంది ఫస్ట్ టైం గజ్జలు కట్టుకున్నందుకు. తర్వాత మేడం కూడా గజ్జలు కట్టింది కదా, అందుకని మేడంకి కూడా మొక్కుకుంటుంది అన్నమాట. తర్వాత వేరే వాళ్ళ పేరెంట్స్ తెచ్చిన తాంబూలాలు కూడా పెట్టేశారు. ఇక్కడ మా పాప మా ఆయన రీల్స్ చేస్తారు. గజ పూజ ఎంత అయిపోయింది, పిల్లల్ని ఫొటోస్ దింపుతుంది అన్నమాట వాళ్ళ మేడము. చూసారు కదా, ఇక్కడ బియ్యం పైన పిల్లల్ని నిల్చోపెడతారన్నమాట. నిల్చోపెట్టి వాళ్ళు తాళం వేస్తుంటే వీళ్ళు ఆ తాళానికి తగ్గట్టు డ్యాన్స్ చేయాలి. ఫస్ట్ గజ్జలు కట్టుకోగానే నటరాజ స్వామి ముందు డ్యాన్స్ చేయాలన్నమాట. అది ఆచారం అంట అట్లా చేయడము. సో అట్లా నిల్చొని చేయాలంట. ఇంకా పిల్లలు అట్లానే ఫాలో అయ్యి చేస్తున్నారు. చూసారు కదా, అట్లా కేజీ బియ్యం అట్లా తెచ్చుకొని అట్లా పోసుకొని దానిపైన డ్యాన్స్ చేయాలన్నమాట. తాళానికి తగ్గట్టు నటరాజ స్వామి ముందు ఫస్ట్ టైం ఇట్లనే చేయాలి. తర్వాతకి పిల్లలకు ఆకలేస్తే
తినిపించిన తర్వాత కొన్ని పిక్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేశానంటే నా మెమరీ కోసము, ఇంకా మా పాప చూసుకొని కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందని. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. చూసారు కదా అల్లకల్లోలం అయిపోయింది అక్కడ. పిల్లలు బాగా డ్యాన్స్ చేసి అలసిపోయారు. అప్పటికే దాహాలు వేస్తున్నాయి వాళ్ళకి, వాటర్ కూడా తాగలేదు, స్నానం చేసేసి రెడీ అయ్యి రావడమే. మేడం చేతుల మీద అయినందుకు హ్యాపీ. చాలా ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చింది ఇప్పటివరకు. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ దిగాము, అవి అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. చూసారు కదా. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత వీళ్ళ గ్యాంగ్ అంతా ఫొటోస్ దిగారు. మంచిగా అనిపించింది. ఈమెనే వాళ్ళ గురువు గారు. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇంకా మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడే ఛానల్ కొంచెం ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.